స్క్రూ టైప్ లెటర్స్కి నేను ఇది ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాను అంటే మూడు ఇంపార్టెంట్ ఇష్యూస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఒకటి ఏంటంటే స్పిరిచువల్ వార్ఫేర్. ఈ స్పిరిచువల్ వార్ఫేర్ అన్నది మనకి మైండ్లో ఇది బ్యాక్గ్రౌండ్లో కూడా ప్లే చేయదు. మనం నమ్ముతాం దేర్ ఆర్ స్పిరిచువల్ థింగ్స్, స్పిరిచువల్ బీయింగ్స్ ఉన్నాయని నమ్ముతాము, రెబిలియస్ స్పిరిచువల్ బీయింగ్స్ ఉన్నాయని నమ్ముతాం. మనం చేసే పోరాటం వాటితోనే, మనుషులతో కాదు. వాళ్ళ రెబిలియన్కి సంబంధించిన ఎఫెక్ట్స్ సొసైటీలో మన చుట్టూ మన జీవితాల్లో కనిపిస్తాయి అని మనకు తెలుస్తుంది. కానీ మనం ఎంతసేపు ప్రతి విషయాన్ని తోటి వారితోనే పోల్చుకోవడానికి ప్రయత్నం చేస్తాం. అంటే హ్యూమన్ బీయింగ్స్కి ఉన్న వీక్నెస్ ఏంటంటే సత్యాన్ని అప్లికేషన్లోకి తెచ్చుకోవడం కొంచెం కష్టం. ఇప్పుడు మీరు చేసే పోరాటం మనుషులతో కాదు అని పౌలు గారు చెప్పిన మాట, ఆ ఫైట్ మనం దేంతో ఎగ్జాక్ట్గా చేస్తున్నాము అన్నది చెక్ చేసుకోవడం అన్నది చాలా టఫ్ థింగ్. దాన్ని ప్రాపర్గా మన మైండ్లో దాన్ని ఇన్స్టాల్ చేస్తే కానీ దాన్ని చూడటం అవ్వదు. మనం సిట్యువేషన్స్ని రెస్పాండ్ అవ్వడం, భయపడటం, లేకపోతే ఫీల్ అవ్వడం, హర్ట్ అవ్వడం, మనుషుల్ని అర్థం చేసుకునే విధానాల్లో వీటన్నిటిలో కూడా మనం ప్రతి దాంట్లో స్పిరిచువల్ వార్ఫేర్లోనే ఉంటాం. కంటిన్యూస్ యుద్ధంలో ఉన్న పరిస్థితే మనది. అది మనం రియలైజ్ అవ్వకపోయినా మన ఎనిమీ ఈ ఏరియాలో మనతో ఫైట్ చేస్తుంటారు. సో మనకి స్పిరిచువల్ వార్ఫేర్ గురించి ఒకటి తెలియాల. రెండోది టెంప్టేషను, హ్యూమన్ నేచర్, ఈ రెండిటికి రిలేషన్ తెలియాల కరెక్ట్గా. మానవుడి స్వభావం ఎట్లాంటి ఇష్యూస్లో, ఎట్లాంటి టెంప్టేషన్స్కి లోనవుతూ ఉంటుంది, దీంట్లో మనం ఎట్లా జాగ్రత్త పడాలా, మన నేచర్ అంటే మనకు తెలియకుండా మన సెన్సెస్ వాటికి రెస్పాండ్ అయ్యే విధానం ఉంటుంది. దాన్ని కంట్రోల్ చేసుకోవాలంటే. సో ఆ టెంప్టేషన్స్ ఎంత సటిల్గా ఉంటాయో, హ్యూమన్ నేచర్ అసలు ఎట్లుంటుందో మనందరిలో మనకున్న ఆలోచన ఏంటంటే మనం కొంచెం బెటర్ ఎట్లా హ్యాండిల్ చేసుకుంటాం అని ఒక ఫీలింగ్ ఉంటుంది. మన నేచర్ ఎట్లా ఉంటుందో, ఎంత వీక్గా ఉంటుందో అసలు మనకు అర్థం కాదు. దాన్ని అర్థం చేసుకోవడానికి దాని మీద లైట్ పడాలా, దాన్ని ఎక్స్పోజ్ అవ్వాలా. సో హ్యూమన్ నేచరు, టెంప్టేషన్. మూడోది, దిస్ షుడ్ యాక్చువల్లీ అకౌంట్ ఫర్ ద స్పిరిచువల్ గ్రోత్. సో ఈ స్పిరిచువల్ గ్రోత్, హ్యూమన్ నేచరు, టెంప్టేషను, స్పిరిచువల్ వార్ఫేర్, ఈ బ్యాక్డ్రాప్లో నేను ఈ స్క్రూ టైప్ లెటర్స్ తీసుకున్నా. అందులో ఇది ఒక నావెల్. అంటే జనరల్గా మనకి చర్చ్లో అంతా థియాలజీ బేస్డ్ కాన్సెప్ట్స్ అట్లా నేర్చుకుంటుంటాం. సో అట్లానే ఒక థియలాజికల్ వర్క్ తీసుకోవడానికి మనం ప్రయత్నం చేసామనుకోండి, మళ్ళీ అది కొంచెం మైండ్లోకి ఎంగేజ్ అవ్వడానికి కష్టం అవుతుంది. కాబట్టి ఇది యాక్చువల్గా 1942లో సెకండ్ వరల్డ్ వార్ అప్పుడు సిఎస్ లూయిస్ రాశాడు దీన్ని. ఇది యాక్చువల్గా ఒక క్రిస్టియన్ నావెల్. దీన్ని గార్డియన్ అనే న్యూస్ పేపర్లో వీక్లీ అంటే సీరియల్ ఎట్లా ఉంటుంది అట్లా దీన్ని 31 లెటర్స్ మొత్తం, ఈ 31 లెటర్స్ని కలిపి స్క్రూ టైప్ లెటర్స్ అన్నారు. దీన్ని పబ్లిష్ చేశారు. సో ఈ నావెల్ అన్నది దీనికి ఒక సాహిత్య శైలి ఉంది, లిటరరీ జాన్రా ఉంది. దాన్ని సెటైర్ అంటారు. సెటైర్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇప్పుడున్న కాలంలో సెటైర్ అన్నదానికి అసలు అర్థం లేకుండా పోయింది. జంజాల కామెడీ సెటైర్ అది హెల్దీ సెటైర్.
సెటైర్ అన్నది ఒక ట్రూత్ని ఎస్టాబ్లిష్ చేయడానికి, వ్యంగ్యం అన్నది ఒక ట్రూత్ని ఎస్టాబ్లిష్ చేయడానికి చాలా పవర్ఫుల్ వెపన్ దాన్ని కరెక్ట్గా వాడితే. అది ఏమైపోయిందంటే ఈ మధ్యకాలంలో సెటైర్ అన్నదాన్ని ఎట్లా వాడాలో ఎట్లా యూజ్ చేయాలో తెలియదు. సో ఈయన ఒక డార్కెస్ట్ మూమెంట్ వరల్డ్ వార్ 2లో ఎవరు ఏం చేస్తున్నారు, ఏ దేశం ఏం చేస్తుంది, ఏది కరెక్ట్ ఏది రాంగ్ అని ఒక అంబిగ్విటీలో ఒక డౌట్ ఉన్న సొసైటీలో నుంచి హ్యూమన్ నేచర్ని, టెంప్టేషన్ని అర్థం చేసుకుంటా, దీని వెనకాలన్న స్పిరిచువల్ వార్ఫేర్ని ఎక్స్పోజ్ చేస్తా, స్పిరిచువల్ గ్రోత్ అన్నది బిలీవర్కి అందించడానికి ఆయన రాసిన వర్క్ స్క్రూటేబుల్ లెటర్స్. సో అది కూడా విత్ సెటైర్ కాబట్టి దాన్ని ప్రాపర్గా అర్థం చేసుకోవడానికి బాగుంటుంది అన్నది. దట్ ఈస్ ద బేసిక్ ఐడియా బిహైండ్ పికింగ్ దిస్ బుక్. సో ఈ బుక్ని నేను చెప్తున్నాను కదా, కరెక్ట్గా 7కి స్టార్ట్ చేసుకుందాం, 8:15కి క్లోజ్ చేద్దాం. సో అది ఎంతవరకు మనం దాన్ని వర్కౌట్ చేసి చదువుతాము అంతవరకు వి విల్ మెయింటైన్ ద టైం. ఈరోజు ఫస్ట్ డే కాబట్టి కొంచెం స్లో అవుతుంది, లేకపోతే చర్చ్ ఎట్లయితే స్టార్ట్ చేస్తామో ఎవరు వచ్చినా రాకపోయినా 7కి స్టార్ట్ చేసి 8:15కి క్లోజ్ చేద్దాం. సో ఈరోజు ఊరికనే ఆథర్ని ఇంట్రడ్యూస్ చేయడానికి సాగర్ ఇంట్రడ్యూస్ చేస్తాడు. మనం విల్ టేక్ రౌండ్స్ ఇన్ యాక్చువల్లీ వర్కింగ్ అవుట్ విత్ దిస్ బుక్. ఒక్కళ్ళే చేయాలని లేదు, మిగతా వాళ్ళు కూడా డిస్కషన్లో చేద్దాము. సో సిఎస్ లూయిస్ ఏంటి, ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటి అన్నది సాగర్ మనకి సిఎస్ లూయిస్ని యాక్చువల్గా ఇంట్రడ్యూస్ చేస్తాడు. అందరికి గుడ్ ఈవినింగ్ అండి. సో సిఎస్ లూయిస్ బేసికలీ ఈయన హీ వాజ్ బోర్న్ ఇన్ ఐర్లాండ్, ఐర్లాండ్ దేశంలో పుట్టాడు ఈయన. ఫుల్ నేమ్ వచ్చేసి క్లైవ్ స్టేపుల్ లూయిస్. 1898 నవంబర్లో హీ వాజ్ బోర్న్ ఇన్ టు ఎ ఫ్యామిలీ వేర్ హిస్ ఫాదర్ వాజ్ ఏ లాయర్. వాళ్ళ ఫాదర్ ఒక లాయర్, అట్ ద సేమ్ టైం వాళ్ళ మదర్ ఒక మ్యాథమెటిషియన్, షీఈ్ ఏ అకాడమిక్. వీళ్ళ తాతగారు హీఈ్ ఏ రిలీజియస్ పాస్టర్ బేసికలీ. సో ఈయన యాక్చువల్గా పెరిగిన ఏరియాలో ఈయన నేచర్తో ఎక్కువ కనెక్ట్ అయ్యి, ఆయన బ్రదర్తో ఎక్కువ కనెక్ట్ అయ్యి, వీళ్ళిద్దరూ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న నేచర్తో ఎక్కువ ఎక్స్ప్లోర్ అవుతూ ఉండేవాడు. ఆ టైంలోనే ఈయన ఎక్కువ నేచర్లో ఉన్న బ్యూటీని ఎంజాయ్ చేయటం కానీ, దాని గురించి వీళ్ళ స్టోరీస్ కింద మాట్లాడుకోవటం కానీ అట్లా జరిగేది బేసికలీ. ఈయన యంగ్ ఏజ్లో అట్ 10 years ఏజ్లో వీళ్ళ మదర్ చనిపోతారు. మదర్ చనిపోయినప్పుడు ఆయన ఎడ్యుకేషన్ నిమిత్తం వాళ్ళ ఫాదర్ వీళ్ళిద్దరిని ప్రొఫెషన్ రీచ్ వీళ్ళిద్దరిని హ్యాండిల్ చేయలేక వీళ్ళిద్దరిని బోర్డింగ్ స్కూల్లో జాయిన్ చేస్తారు. బోర్డింగ్ స్కూల్లో జాయిన్ చేసినప్పుడు ఆబ్వియస్లీ హోమ్కి దూరంగా ఉంటారు. బోర్డింగ్ స్కూల్లో ఉన్నప్పుడు ఆయనకి వీళ్ళ మదర్ చనిపోయినప్పుడు ఉన్న ఆ పెయిన్, దాంట్లోంచి నెమ్మదిగా ఆయన క్రిస్టియానిటీ నుంచి ఏథీయిస్ట్గా మారుతాడు. బేసికలీ హీ రినౌన్సెస్ హిస్ క్రిస్టియన్ ఫెయిత్. ఇంకా ఆ టైంలో క్రిస్టియన్ కింద ఉండదలుచుకోక ఫెయిత్ని వదిలేస్తారు. తర్వాత నెమ్మదిగా ఆ బోర్డింగ్ స్కూల్లో కూడా తిను అడ్జస్ట్ అవ్వలేకపోతాడు చాలా రీజన్స్ వల్ల. బట్ వాళ్ళ ఫాదర్కి కంటిన్యూస్గా లెటర్స్ రాస్తూ ఉంటారు అనమాట, ఇట్లాగా నేను బోర్డింగ్ స్కూల్లో ఉండలేకపోతున్నాను, నన్ను మీరు ఇంటికి తీసుకెళ్ళండి అని చెప్పి. బట్ స్టిల్ వాళ్ళ ఫాదర్ బికాస్ ఆఫ్ ప్రొఫెషన్ ఆయన కొన్నాళ్ళు వెయిట్ చేసిన తర్వాత హై స్కూల్ కంప్లీట్ చేసి హైయర్ స్టడీస్కి వెళ్ళే టైంకి వేరే ఒక ట్యూటర్ దగ్గర పర్సనల్ ట్యూటర్ని పెట్టి ఆయనకి ఎడ్యుకేషన్ అనేది ఇప్పించారు. ఆ ట్యూటర్ హీఈస్ బేసికలీ ఆయన ట్యూటర్ ఆయన నేమ్ వచ్చేసి డబ్ల్యూటీ కిర్క్ ప్యాట్రిక్. సో ఈయన వచ్చేసి ఏంటంటే హీ వాజ్ ఎ స్టాంచ్ ఏథియిస్ట్. ఆయన ఇనీషియల్గా ఒక పాస్టర్, బట్ హీ కన్వర్టెడ్ ఇన్ టు ఏథియిజం. ఒక పాస్టర్ ఏథియిస్ట్గా కన్వర్ట్ అయ్యాడు. ఆయనకి ఫుల్ లాజికల్ రీజనింగ్తో, ప్రతిదానికి లాజికల్ రీజనింగ్తో ఆలోచించే మనస్తత్వం ఉండేది అతని దగ్గర. ఇతను మెంటర్ కింద జాయిన్ అయ్యి ఎడ్యుకేషన్ చదువుకుంటూ ఉండేవాడు. అతను ఆ టైంలో ఇంకా కంప్లీట్గా ఏథియిజంలో బాగా తనకున్న బిలీఫ్ సిస్టంలో ఏథియిజంను తను బాగా పాటించేవాడు. దాని తర్వాత ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ కాలేజ్లో తను ఇనీషియల్గా గ్రాడ్యుయేషన్కి జాయిన్ అవుతాడు. స్కాలర్షిప్ ద్వారా వస్తుంది. ఫస్ట్ ఇయర్ జాయిన్ అవుతాడు.
ఫస్ట్ ఇయర్ జాయిన్ అయ్యి తను ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయ్యే టైంకి వరల్డ్ వార్ 1 స్టార్ట్ అవుతుంది. అరౌండ్ విచ్ ఈజ్ అరౌండ్ 1917. ఆ టైంలో తను వరల్డ్ వార్లో కూడా తను జాయిన్ అవుతాడు అట్ 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 అరౌండ్ 19 ఇయర్స్ ఆఫ్ ఏజ్. వరల్డ్ వార్లో జాయిన్ అయ్యి తనకి యాక్చువల్గా కాలేజ్లో తనతో పాటు తన క్లాస్మేట్స్ అందరూ అనుకొని జాయిన్ అవుతారు. ఆ క్లాస్మేట్స్లో తనకు ఒక మంచి ఫ్రెండ్, బాగా క్లోజ్ ఫ్రెండ్ ఒక ఆయన ఉండేవాడు. ఆయన పేరు ప్యాడీ మూర్. సో వీళ్ళిద్దరూ ఏంటంటే ఒక కమిట్మెంట్ తీసుకుంటారు. ఎంత క్లోజ్ అంటే వీళ్ళిద్దరూ, ప్యాడీ మూర్ అనే అతనికి తనకి ఒక మదర్, ఒక సిస్టర్, వీళ్ళిద్దరే ఉంటారు. సిఎస్ లూయిస్ వచ్చేసి కాలేజీలోనే చదువుకునేవాడు. సో వీళ్ళిద్దరూ ఒక కమిట్మెంట్ తీసుకుంటారు. ఏమనంటే ఇద్దరం మనం వార్కి వెళ్తున్నాము, వార్కి వెళ్ళినప్పుడు ఎవరైనా ఎవరైనా మిగిలితే వాళ్ళు ఏం చేయాలంటే మిగతా వాళ్ళ ఫ్యామిలీని వాళ్ళు టేక్ కేర్ చేసుకోవాలని చెప్పి ఒక ఒప్పందంతో వెళ్తారు. వెళ్ళిన తర్వాత అన్ఫార్చునేట్లీ వాళ్ళ ఫ్రెండ్ చనిపోతాడు. సిఎస్ లూయిస్ తిని సస్టైన్ అవుతాడు, బట్ తినకి వార్లో జరిగినప్పుడు చాలా సివియర్ ఇంజురీస్ అవుతాయి. ఇంజురీస్ అవ్వడంతో వార్లోంచి తిని బయటకు వస్తాడు. వచ్చిన తర్వాత రికవర్ అవుతాడు. అయినట్లే తన ఒప్పందం ప్రకారం వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ మదర్ని, సిస్టర్ని తీసుకొని ఆ యూనివర్సిటీ ఉన్న దగ్గరికి వచ్చి వీళ్ళు ఒక ఫ్యామిలీ స్టార్ట్ చేస్తారు. తిని కంటిన్యూస్గా ఇంకా ఎడ్యుకేషన్ కంప్లీట్ చేస్తాడు. చేసిన తర్వాత తిను అప్పటికి ఇంకా ఎయితిస్ట్గానే ఉన్నాడు. తను ఏంటంటే తనకి కంటిన్యూస్గా పెయిన్, లాస్ ఆఫ్ ఇనీషియల్గా తనకి లాస్ ఆఫ్ మదర్, తర్వాత లాస్ ఆఫ్ క్లోజెస్ట్ ఫ్రెండ్, వార్లో ఫిజికల్గా లాస్. ఈ పెయిన్ అంతట్లోంచి తన ఏథిస్టిక్ ఐడియాలజీలోంచి క్వశ్చన్ చేస్తా, కొన్ని ఇష్యూస్ గురించి క్వశ్చన్ చేస్తా తను కొన్ని నావెల్స్, కొన్ని బుక్స్ రాయటం స్టార్ట్ చేశారు. అలాంటి కొన్ని బుక్స్ ఏంటంటే స్పిరిట్స్ ఇన్ బాండేజ్, అలాగే డైమర్. ఈ రెండు ఏంటంటే గాడ్ని క్వశ్చన్ చేస్తా, గాడ్ లేడు అనే సిద్ధాంతాన్ని ప్రపోజ్ చేస్తా తిను రాసిన కొన్ని రైటింగ్స్ అనమాట. సో దాని తర్వాత తను జాబ్ కోసం ట్రై చేస్తా ఉన్నప్పుడు మ్యాగ్దలేన్ కాలేజ్, అగైన్ ఆక్స్ఫర్డ్లో ఉన్న మ్యాగ్దలేన్ కాలేజ్లో తనకి ఫెలోషిప్ దొరుకుతుంది. సో అక్కడ తిను ట్యూటర్ కింద జాయిన్ అవుతాడు. ఇంగ్లీష్ లిటరేచర్ చెప్పడానికి ట్యూటర్ కింద జాయిన్ అవుతాడు. తినకున్న కొంతమంది కొలీగ్స్లో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ కొలీగ్ ఈజ్ జేఆర్ఆర్ టోల్కిన్. జేఆర్ఆర్ టోల్కిన్ అంటే హీఈస్ ది ఆథర్ ఆఫ్ లార్డ్ ఆఫ్ ది రింగ్స్. లార్డ్ ఆఫ్ ది రింగ్స్ మూవీ మనకు తెలిసే ఉంటుంది కదా, దాని వెనకాల యాక్చువల్ బుక్ రాసిన ఆథర్ జేఆర్ఆర్ టోల్కిన్. వీళ్ళందరూ ఏంటంటే ఇంగ్లీష్ లిటరేచర్కి సంబంధించిన ప్రొఫెసర్స్ ఆర్ ట్యూటర్స్గా ఆ కాలేజీలో పనిచేసేవాళ్ళు. తినకి కంటిన్యూస్గా ఏమయ్యేదంటే తిను చిన్నప్పటి నుంచి ఏంటంటే తనకి ఒక క్రియేటివ్ ఇమాజినేషన్ ఉండేది. తనకి హ్యాపీగా ఉండాలని, హ్యాపీనెస్ అంటే ఏంటి, ఎట్లాంటి పర్సూట్, ఎట్లాంటి క్వశ్చన్స్ వేస్తే తను జీవనం సాగించేవాడు. కానీ తను నెమ్మదిగా తన ఏథిస్ట్ ఫ్రెండ్స్తో కలిసినప్పుడు కన్నా తన దేవుణ్ణి నమ్మకపోయినా దేవుణ్ణి నమ్మే సర్కిలే తనకు కొంచెం ఇష్టంగా అనిపించింది. ఎందుకంటే వాళ్ళ రైటింగ్స్ చూసినా, వాళ్ళ లిటరేచర్ చూసినా తనకి ఇన్స్పైరింగ్గా, తనకి చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొచ్చి ఆ హ్యాపీనెస్ ఆ రైటింగ్స్లో తనకి దొరికేది. సో తను నమ్మని సిద్ధాంతం, తన ఆపోజిట్ అయినా కూడా వాళ్ళతో తను ఎక్కువ ఫ్రెండ్షిప్ చేసేవాడు. వాళ్ళతో డిస్కషన్స్, డిబేట్స్ చేస్తూ ఉండేవాడు. ఇదే టైంలో నెమ్మదిగా ఏమవుతుందంటే జేఆర్ఆర్ టోల్కిన్ అనే ఈ ప్రొఫెసర్తో ఎప్పుడైతే తను కంటిన్యూస్గా జర్నీ చేస్తాడో వాళ్ళ మధ్య డిస్కషన్స్ ద్వారా తనకున్న ఆలోచన నెమ్మదిగా మార్చుకొని ఏథిస్ట్ నుంచి థీయిస్ట్గా మారుతాడు. థీయిస్ట్ అంటే ఏంటంటే పర్టికులర్గా జీసస్ క్రైస్ట్ దేవుడని కానీ లేదా ఒక పర్టికులర్ డీటీని ఏమీ ఫాలో అవ్వరు, కానీ దేవుడు అంటే ఉన్నాడు అనే ఒక సిద్ధాంతానికి తను నెమ్మదిగా మారుతాడు అనమాట. మారిన తర్వాత తను 31 ఇయర్స్ ఏజ్లో వాళ్ళ ఫాదర్ చనిపోతారు. ఫాదర్ చనిపోయిన తర్వాత ఏమవుతుందంటే తను మళ్ళీ వాళ్ళ బ్రదర్ని కూడా తీసుకొని కిల్న్స్ అనే ఒక ప్లేస్కి వస్తారు. కిల్స్ అనే ప్లేస్ తన ఉండే కాలేజ్కి దగ్గరలో ఉండేది. ఆ కిల్స్ అనే ప్లేస్లోనే తను చివరిదాకా ఉండి అక్కడే చనిపోయారు అనమాట. సో ఈ కిల్స్ అనే ప్లేస్లో ఉన్నప్పుడే తిను ఎక్కువ డిస్కషన్స్, యూనివర్సిటీ వాళ్ళతో డిస్కషన్స్ చేస్తా, వాళ్ళ ప్రొఫెసర్స్తో డిబేట్ చేస్తా, తనకున్న క్వశ్చన్స్ అడుగుతా నెమ్మదిగా దేవుని గురించిన సరైన అవగాహన తను తెచ్చుకొని తను క్రిస్టియన్గా కన్వర్ట్ అవుతారు. కన్వర్ట్ అయిన తర్వాత నుంచి తను చాలా మంచి లిటరేచర్ రాయడం స్టార్ట్ చేస్తాడు. ఫస్ట్ తను రాసిన బుక్ ఏంటంటే పిలిగ్రిమ్స్ రిగ్రెస్. మనకందరికీ యాత్రికుని ప్రయాణం, పిలిగ్రిమ్స్ ప్రోగ్రెస్ ఐడియా ఉంటుంది కదా, దానికి ప్యారలల్గా ఒక పిలిగ్రిమ్స్ రిగ్రెస్ అనే స్టోరీ ఒక బుక్ రాశారు. ఇదేంటంటే ఒక ఏథియిస్ట్
తను ఒక నాస్తికుడు దేవుని నమ్మేవాడుగా ఎలా మారాడు అనే స్టోరీ నేరేటివ్ చెప్తా రాసిన బుక్. సో ఇలా ఉన్నప్పుడు ఎప్పుడైతే తిను మారాడో, తిను వీళ్ళతో పాటు ఉన్న ప్రొఫెసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ గ్యాదర్ చేసి వాళ్ళు ఉన్న కాలేజ్లోనే ఒక చిన్న ఒక గ్రూప్ కింద ఫామ్ అయ్యి వీళ్ళు డిస్కషన్స్ చేసేవాళ్ళు అనమాట. దేవుని గురించి కానీ మిగతా ప్రపంచంలో జరిగే విషయాల గురించి కానీ వీళ్ళు చాలా విషయాలు డిస్కస్ చేస్తూ ఉండేవాళ్ళు. చాలా ప్రామినెంట్ వ్యక్తులు ఉండేవాళ్ళు. అందులో అగైన్ జేఆర్ టోల్కెన్ అనే వ్యక్తి కూడా ఉండేవాళ్ళు. వీళ్ళందరూ డిస్కస్ చేస్తున్నప్పుడు వీళ్ళు దీనికి ఒక పేరు పెట్టుకున్నారు, ద ఇంక్లింగ్స్ అని. ఆ గ్రూప్లో వీళ్ళు ఏం చేశారంటే ప్రస్తుతం వరల్డ్లో జరుగుతున్న అంటే ఒక రాంగ్ సిద్ధాంతాన్ని తీసుకొని ఎట్లాగా వరల్డ్ని లిటరేచర్ వైజ్ ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారో దాన్ని గమనించి దానికి కౌంటర్ చేయాలి ఎలాగన్నా అని చెప్పి వీళ్ళు డెలిబరేట్గా జేఆర్ టోల్కెన్ అనే వ్యక్తి ఈయన ఇద్దరు కలిసి ఏంటంటే మనం కొన్ని రైటింగ్స్ రాయాలి, ట్రూత్ని మాసెస్కి జనాలకి అర్థమయ్యేటట్టు, కామన్ మ్యాన్కి అర్థమయ్యేటట్టు తీసుకెళ్ళాలి అని చెప్పి డిసైడ్ అయ్యి వీళ్ళు రైటింగ్ కొన్ని సీరియస్గా కొన్ని రైటింగ్స్ స్టార్ట్ చేశారు. అలాగా జేఆర్ టోల్కెన్ రాసింది ద లార్డ్ ఆఫ్ ది రింగ్స్. అలా క్రిస్టియన్ థీమ్, అండర్లయింగ్ క్రిస్టియన్ థీమ్ని బేస్ చేసుకొని రాసిన బుక్. అట్ ద సేమ్ టైం ఈయన రాసిన బుక్ ఏంటంటే స్పేస్ బేస్ చేసుకొని రాశారు. సైలెంట్ ప్లానెట్ అనే ఒక ట్రైలాజీ, అంటే ఒక 3 పార్ట్స్గా ఉండే ఒక నావెల్ రాశారు. ఈ 2 బుక్స్ యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే కామన్ మ్యాన్కి రీచ్ అయ్యేటట్లు, అర్థమయ్యేటట్లు కొన్ని బుక్స్ రైటింగ్స్ ఉండాలి. దాని వెనకాల క్రిస్టియన్ మెసేజ్ లేదా క్రిస్టియన్ కంటెంట్ వాళ్ళకి రీచ్ అవ్వాలనే ఉద్దేశంతో రాసిన బుక్స్ ఇవి చాలా పాపులర్ అవుతాయి. అయిన తర్వాత ఆయన ఫర్దర్ అదే టైంలో ఈయన 1941 ఎస్పెషల్లీ ఇప్పుడు వరల్డ్ వార్ 2కి వస్తాము. వరల్డ్ వార్ 2కి వచ్చే టైంకి అక్కడ సిచ్యువేషన్ ఏంటంటే వీళ్ళపైన ఆబ్వియస్లీ ఇంగ్లాండ్ ఈ ఏరియాస్ పైన ఎక్కువ బాంబు దాడులు జరిగినప్పుడు అక్కడ ఒక మెథడ్ ఫాలో అక్కడ ఒక సేఫ్టీ మెజర్ ఒకటి తీసుకున్నారు. అదేంటంటే అక్కడున్న యంగ్ పీపుల్ని ఈ అటాక్స్ నుంచి తప్పించడానికి వాళ్ళు ఏం చేశారంటే యంగ్ పీపుల్ అందరినీ గ్యాదర్ చేసి చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న ప్రొఫెసర్స్కి కానీ లేదా యూనివర్సిటీస్కి కానీ పంపించేవాళ్ళు అక్కడ షెల్టర్ కోసం. అట్లాగే సిఎస్ లూయిస్ వాళ్ళ ఇంటికి కూడా కొంతమంది ఒక 4 చిల్డ్రన్ వస్తారు. వచ్చినప్పుడు వాళ్ళకి ఈయన ఆశ్రయం ఇస్తాడు, ఇచ్చినప్పుడు వాళ్ళతో ఎక్కువ ఇంటరాక్ట్ అయ్యాడు. దాంట్లో ఒక పాప కంటిన్యూస్గా ఈయన అడిగేది అనమాట. వాళ్ళ ఇంట్లో ఒక వార్డ్రోబ్ ఉంటుంది, ఆ వార్డ్రోబ్ని చూసి ఎక్కువ అడుగుతూ ఉండేది అనమాట. ఈ వార్డ్రోబ్ వెనకాల ఏముంటుంది అని క్వశ్చన్ చేస్తూ ఉండేదంట. సో ఆయనకి ఆ పాప క్వశ్చన్ చేసిన థాట్లోంచి బేస్ చేసుకొని నార్నియా అనే ఒక స్టోరీ అక్కడ ఆయనకి ఆలోచన స్టార్ట్ అవుద్ది. మనకు నార్నియా తీసుకున్నా కూడా అక్కడి నుంచి సేమ్ కాంటెక్స్ట్లో స్టార్ట్ అవుద్ది. ఒక 4 పిల్లలు ఇట్లా వరల్డ్ వార్ జరుగుతున్న టైంలో సిటీలోంచి షెల్టర్ కోసం ఒక రూరల్ ఏరియాకి వెళ్తారు. ఒక ప్రొఫెసర్ వాళ్ళకి ఆతిథ్యం ఇస్తారు. అక్కడితో స్టార్ట్ అవుద్ది. సో ఆయనకి ఆ ఐడియా అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. అట్ ద సేమ్ టైం వరల్డ్ వార్ జరుగుతున్న టైంలో ఇంగ్లాండ్లో భయంకరమైన పరిస్థితులు, చనిపోతూ ఉండేవాళ్ళు, చాలా స్ట్రెస్ ఉండేది జనాల పైన, ప్యానిక్ అవుతూ ఉండేవాళ్ళు. ఇట్లాంటి టైంలో బీబీసీ రేడియో వాళ్ళు వీన్ని లెక్చర్స్ ఏమన్నా ఒక 5 లెక్చర్స్ ఇమ్మని చెప్పి, ఒక 15 minutes నిడివి టైం ఉండేవి, 5 లెక్చర్స్ ఇమ్మని చెప్పి రేడియోలో వచ్చి ఇమ్మని చెప్తే ఆయన వెళ్ళి చెప్పారు. ఎట్లాంటి విషయాలు చెప్పారంటే అసలు లైఫ్ యొక్క మీనింగ్ ఏంటి, మొరాలిటీ గురించి, దేవుని యొక్క అవగాహన గురించి వాళ్ళకి ఎక్కువ చెప్తా ఉంటే చాలామంది అది విని అట్రాక్ట్ అయ్యి ఇన్స్పైర్ అయ్యి ఇది మాకు కంటిన్యూస్గా కావాలి అని చెప్పి అడిగినప్పుడు బీబీసీ వాళ్ళు ఇంకా కంటిన్యూస్గా ఆయనకి ఈ టైం స్లాట్ ఇచ్చి ఆయనకి చెప్పమని చెప్పేవాళ్ళు అనమాట. ఇలాగ ఆయన చాలా సిరీస్ ఆఫ్ టాక్స్ చేశారు. ఆ చేసిన కలెక్షనే మనకి తర్వాత మియర్ క్రిస్టియానిటీ అనే ఒక బుక్ కింద కూడా పబ్లిష్ అయింది. దాంట్లో బేసిక్ క్రిస్టియన్ డాక్ట్రిన్, మనం రిలీజియన్ అప్రోచ్ అయ్యే విధానము, దేవుడిని మనం అప్రోచ్ అయ్యే విధానం గురించి, మనలో ఉన్న మనం ఎక్కడ మిస్గైడ్ అవుతామో ఆ విషయాల గురించి ఆయన చాలా అంటే బాగా చెప్తారు దాంట్లో. దాని తర్వాత ఏమవుతుందంటే అలాగే ఇంకా ఆయన చాలా అదే టైంలో ఆయన ఇప్పుడు మనం తీసుకున్న బుక్ స్క్రూటేప్ లెటర్స్ కూడా అదే టైంలో ఆయన రాశారు. సెకండ్ వరల్డ్ వార్ టైంలో హీ వాజ్ ఇన్ దిస్ ఫేస్, లైక్ బీబీసీ రేడియోలో టాక్స్ చెప్పడము, పబ్లికేషన్స్. దాని తర్వాత నెమ్మదిగా ఆయన నార్నియా సిరీస్ కూడా స్టార్ట్ చేశారు.
నార్నియా సిరీస్ బుక్ కూడా కంప్లీట్ చేస్తారు. అదే టైంలో ఆయన మ్యారేజ్ కూడా చేసుకుంటారు. ఒక అమెరికన్ రైటర్ అండ్ జర్నలిస్ట్ని పెళ్లి చేసుకుంటారు. చేసుకున్న తర్వాత కొన్నాళ్ళకి ఆవిడ కూడా ఐ మీన్ ఇల్ హెల్త్ వచ్చి ఆవిడ చనిపోతారు. అగైన్ హీ వాజ్ చాలా ఫుల్ పెయిన్లో ఉంటారు. ఆ పెయిన్లోంచి కొన్ని బుక్స్ ఆయన మళ్ళీ రాస్తారు అనమాట. ఐ గ్రీఫ్ అబ్జర్వ్డ్ అనే ఒక బుక్ రాస్తారు, మీనింగ్ ఆఫ్ ది పెయిన్ గురించి కానీ అట్లా చాలా బుక్స్ ఆయన రాస్తూ వస్తారు. తర్వాత కొన్నాళ్ళకి ఆయనకు కూడా కిడ్నీ ఇష్యూస్ వచ్చి ఆయన చనిపోతారు. సో బేసికల్గా ఈయన అప్పుడు యూనివర్సిటీలో ఉన్న వన్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఏంటంటే మిడివల్ అండ్ రెనెసాన్స్ లిటరేచర్. అంటే పాతకాలంలో ఉన్న లిటరేచర్, ఫ్రెంచ్ రెనెసాన్స్ టైంలో ఉన్న లిటరేచర్ గురించి అధ్యయనం చేసే డిపార్ట్మెంట్లో ఆయన చీఫ్ ఆర్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ పోస్ట్లో ఉండేవాళ్ళు. ఆయన రీసెర్చెస్ కూడా చేసేవాళ్ళు. సో ఓవరాల్గా ఈయన టైం లైన్ చూస్తే ఏంటంటే ఆయన మంచి లిటరేచర్, క్రిస్టియన్ లిటరేచర్, చాలా బైబిల్ని అట్లా ఎక్స్పోజ్ చేసి మనకి ప్రజెంట్ చేసే విషయాలు చాలా ఆయన చెప్పారు. దోస్ ఆర్ వాల్యుబుల్ రిసోర్సెస్. బట్ ఈయన లైఫ్ని నేను గమనించి ఒక బర్డ్ ఐ వ్యూలో చూస్తే కనుక నాకు కొన్ని ఆస్పెక్ట్స్ చాలా రిలేటెడ్గా ఒక స్ట్రక్చర్డ్ వేలో అనిపించాయి. ఏంటంటే ఈయన లైఫ్లో కనుక చూస్తే నాకు 4 to 5 పాయింట్స్ గాడ్ ఎలో చేసాడేమో అనిపిస్తుంది. ఒకటేంటంటే తినకి కంటిన్యూస్గా తిన లైఫ్లో హిల్ బీ హ్యావింగ్ పెయిన్స్ అట్ డిఫరెంట్ స్టేజెస్. వాళ్ళ ఫాదర్ లాస్ అవుతారు, వాళ్ళ మదర్ లాస్ అవుతారు, బెస్ట్ ఫ్రెండ్ లాస్ అవుతారు, తన వైఫ్ లాస్. సో కంటిన్యూస్గా తిన లైఫ్లో ఏంటంటే ఎవ్రీ స్టేజ్లో పెయిన్ అనేది ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ గాడ్ హ్యాస్ గిఫ్టెడ్ విత్ హిమ్ ఎ గ్రేటర్ ఒక మంచి క్రియేటివ్ ఇమాజినేషన్ అనేది ఒక గిఫ్ట్ ఇచ్చారు. దానికి సంబంధించి తనకి స్కిల్ కూడా ఇంగ్లీష్ లిటరేచర్లో హీ వాజ్ స్కిల్ఫుల్. అండ్ ఆల్సో రీజనింగ్. ప్రతిదాన్ని లాజికల్గా బ్లైండ్ ఫెయిత్ కాకుండా రీజనింగ్తో ఆలోచించి డైసెక్ట్ చేసేవాడు. ఏది ట్రూత్ని ఫైండ్ అవుట్ చేయడానికి రీజనింగ్ని వాడతారు. అట్ ద సేమ్ టైం ఫెయిత్. సో ఈ రీజనింగ్ నుంచి తను రీజనబుల్ ఒక ఫెయిత్ కలిగి తను ఉన్నాడు. అంటే క్రియేటివ్ ఇమాజినేషన్, పెయిన్, లాజికల్ రీజనింగ్ అండ్ ఫెయిత్. సో దీస్ వర్ సమ్ ఆఫ్ ద కీ ఆస్పెక్ట్స్ దట్ వర్ దేర్ విత్ హిమ్ త్రూ అవుట్ హిస్ లైఫ్ విచ్ హీ క్యారీడ్. ఇంకొకటి నాకు బ్యూటిఫుల్గా అనిపిస్తుంది ఏమంటే హీ వాజ్ దేర్ ఇన్ ద 2 World Wars. ఫస్ట్ వరల్డ్ వార్లో హీ వాజ్ ఫైటింగ్ యాజ్ అ సోల్జర్ with an atheistic ideology, and in the Second World War he was fighting with faith to instill confidence and trust on Lord. So ఇది నాకు బ్యూటిఫుల్గా అనిపిస్తుంది ఈ లైఫ్లో చూస్తే. అండ్ హిస్ రైటింగ్స్ రాదర్ దెన్ మీ టెలింగ్ విల్ గో త్రూ ఇన్ ద కమింగ్ వీక్స్. సో విత్ దిస్ ఐ వాంట్ టు క్లోజ్. ఆయన ఒక చెప్పిన కోర్స్లో ఒకటి చాలా ఇష్టమైన కోట్ అది చెప్తాను. ఆయన ఏమని చెప్తాడంటే, క్రిస్టియానిటీ నేను ఎలా నమ్ముతానంటే సూర్యుడు ఉదయించడం ఎంత నిజమో ఎలాంటిదో అలాగా నేను నమ్ముతాను. ఎందుకంటే నేను సూర్యుడిని చూస్తాను, సూర్యుని ద్వారా మిగతా ప్రపంచాన్ని అంతా చూస్తాను. నేను క్రిస్టియానిటీని అలా నమ్ముతాను అంటాడు. సో విత్ దిస్ ఐ వాంట్ టు క్లోజ్. థ్యాంక్ యూ అన్న. అన్న అన్న సో అదే అన్న, నాకేమనిపించింది అంటే తన లైఫ్ అంతా కూడా కొన్ని కీ ఏరియాస్లో గాడ్ హ్యాస్ అలౌడ్ హిమ్ త్రూ గో త్రూ. లైక్ తనకి క్రియేటివ్ ఇమాజినేషన్ ఉంది విత్ తనకి ఇంగ్లీష్ స్కిల్ దేవుడిచ్చింది విచ్ హీ యూజ్డ్. అండ్ సెకండ్ థింగ్ ఈజ్ పెయిన్. ప్రతి స్టేజ్లో తను పెయిన్ గుండా వెళ్ళాడు. అట్ ద సేమ్ టైం లాజికల్ రీజనింగ్. ప్రతి దాంట్లో తను లాజిక్ రీజనింగ్గా బ్లైండ్గా ఫాలో అవ్వకుండా ఒక రీజనబుల్గా తన ఫెయిత్ని క్వశ్చన్స్ని అసెస్ చేస్తాడు. ట్రూత్ని ఏంటో ఫైండ్ అవుట్ చేయడానికి లాజికల్ రీజనింగ్తో ఆలోచించేవాడు. ఫైనలీ హీ ఫౌండ్ ద ఫెయిత్తో తను కంటిన్యూ అవ్వగలిగాడు. సో దీస్ ఆర్ ది కీ ఆస్పెక్ట్స్ నాకు అనిపిస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం హీ వాజ్ ఇన్ దీస్ 2 wars, World War I అండ్ World War IIలో ఉన్నాడు. ఫస్ట్ వార్లో ఉన్నప్పుడు హీ వాజ్ ఎన్ ఏథియస్ట్ ఫైటింగ్ ఎ ఫిజికల్ బ్యాటిల్, వెరాజ్ ఇన్ ద సెకండ్ వరల్డ్ వార్ హీ వాజ్ విత్ ఫెయిత్ and instilling God's trust
on people and he's fighting a spiritual battle అనిపిస్తుంది. So these are the observations. Thank ఆదర్ని ఇంట్రడ్యూస్ చేయడం చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. క్రియేటివ్ ఇమాజినేషను, స్కిల్, పెయిన్, లాజికల్ రీజనింగ్ ఇవన్నీ కలిపి ఫెయిత్ని, అదొకటి ఫస్ట్ వరల్డ్ వార్కి సెకండ్ వరల్డ్ వార్కి ఆ డిఫరెన్స్. ఇప్పుడు సిఎస్ లూయిస్ లైఫ్ చూస్తూ ఉన్నాం. మనము మన లైఫ్, మన పిల్లల లైఫ్ చూస్తూ ఉన్నాం. యాక్చువల్గా ఈయన ఎథియిజం కూడా ఎట్లా అంటే ఎథియిస్టుల అపాలజిస్ట్. ఈయన అపాలజెటిక్స్ అంటే వాళ్ళు నమ్మేదాన్ని డిఫెండ్ చేసేదాన్ని అపాలజెటిక్స్ అంటారు. క్రిస్టియన్స్, పాస్టర్స్, మెన్ ఆఫ్ గాడ్ ఈయనుంటే భయపడేవాళ్ళు అంట దేవుడి గురించి మాట్లాడటానికి. అంత భయంకరంగా ఎథియిజంని డిఫెండ్ చేసేవాడు. అల్టిమేట్గా ఈయన చనిపోయే టైంకి ఈయన ఏమయ్యాడంటే క్రిస్టియన్ అపాలజెటిక్స్ సంబంధించిన ఈయన లిటరేచర్ దానికి పనికొచ్చింది. క్రైస్తవ విశ్వాసాన్ని డిఫెండ్ చేసుకోవడానికి పనికొచ్చేంత. అంటే ఆదరు ఏమి రాశాడు దాంట్లోకి వెళ్దాం. మన లైఫ్ లేకపోతే మన పిల్లల లైఫ్, మనకి ఇప్పుడు సిఎస్ లూయిస్ లైఫ్లో వీళ్ళల్లో మనకు మిస్ అవుతున్నది ఏమన్నా కనిపిస్తుందా? అంటే ఫస్ట్ వరల్డ్ వారు, సెకండ్ వరల్డ్ వార్ టైము యూరోప్ కంట్రీస్లో ఒకలాంటి డిప్రెషన్ ఓరియంటెడ్ ఇయర్స్ అవన్నీ. వాళ్ళకి ద టైమ్ ఆఫ్ గ్రేట్ డిప్రెషన్ అని కూడా ఉంటుంది. జాబ్స్ విషయంలో, కల్చరల్గా, హెల్త్ పరంగా చాలా రకాలుగా ఆ సొసైటీస్ అన్నీ ఆ టైంలో ఒకలాంటి డిప్రెషన్లోకి వెళ్ళినాయి. అంటే వాళ్ళ లైఫ్ బాగుంది, మనకి లైఫ్ బాగలేదు అనుకోవడానికి లేదు, కరెక్ట్గా చెప్పాలంటే. ఏం బ్యూటిఫుల్గా అనిపించింది సిఎస్ లూయిస్ లైఫ్లో? పెయిన్ కామన్గా ఉంటుంది అందరి దగ్గర. ఒక్కొక్కళ్ళ దగ్గర ఒక్కొక్క మ్యాగ్నిట్యూడ్లో, ఒక్కొక్క ఏరియాలో వేరు వేరు ఇంటెన్సిటీస్లో పెయిన్ ఉంటుంది. పెయిన్ ఈజ్ ఏ కామన్ థింగ్ ఫర్ ఎవ్రీ పర్సన్. సర్చింగ్ ఆఫ్ ట్రూత్ ఓకే, లాజికల్ రీజనింగ్, సర్చింగ్ ఆఫ్ ట్రూత్, అంతకంటే ఇంకొకటి ఉంది విచ్ వి యూజువల్లీ మిస్. ఇమాజినేషన్ అన్నది యాక్చువల్గా ఒక గిఫ్ట్. మనకి ఎలక్ట్రానిక్ మీడియాలో జరుగుతున్న అంటే ఒక దాన్ని ఏమంటారు, స్పిరిచువల్ వార్ఫేర్ ఇది కరెక్ట్గా చెప్పాలంటే. ఏంటి అంటే మన ఇమాజినేషన్ని భయంకరంగా చంపేస్తుంది. అంటే మనం చూసేది మనం ఎంతసేపటికి అవతలోడు ఇమాజినేషన్ మీద డిపెండ్ అవుతున్నాం. కానీ ఇప్పుడు పెయిన్ అందరికీ ఉంది, పెయిన్ అందరికీ ఉంటుంది. ఆ పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో వెళ్తున్నప్పుడు సిచ్యువేషన్స్ని అంటే ఇమాజినేషన్లోకి తీసుకుని దాంట్లో లాజికల్ రీజనింగ్ అప్లై చేశాడు ఆయన. ఇమాజినేషన్, లాజికల్ రీజనింగ్ రెండు కనిపించినాయి ఆయనలో. అంటే ఇది ఎందుకు చెప్తున్నాను అంటే నాకు ఇక్కడే ప్రాబ్లము కనిపిస్తూ ఉంది. మనం ఎట్లాంటి ఉచ్చులో పడిపోయామంటే దేవుడు మీద ఆధారపడుతున్నాం అనుకుంటానే మనకున్న ఇన్సెక్యూరిటీస్ మనం చాలా జీవితంలో వదిలిపెట్టాం.
యేసు ప్రభుని ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు ఓల్డ్ టెస్టిమెంట్లో ఏలయనగా మనకు ఒక శిశువు పుట్టును, ఒక కుమారుడు అనుగ్రహించబడును అని రాస్తా ఆయనకి ఏమని పేరు పెట్టబడుతుంది? వండర్ఫుల్. వండర్ఫుల్ కౌన్సిలర్ అని చదువుతాం తెలుగులో, కాదు ఇంగ్లీష్లో. తెలుగులో రెండు వేరుగా రాశారు. యాక్చువల్గా హీబ్రూలో కూడా అంతే ఉంటుంది. వండర్ఫుల్ వేరు, కౌన్సిలర్ వేరు. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. ఆశ్చర్యకరుడు అన్నది ఫస్ట్ పాయింట్ కింద తీసుకొచ్చి పెట్టారు. అంటే దేవుళ్ళో ఒక వావ్ ఫీలింగ్ ఉంటుంది. దేవుడు ఒక వావ్ ఫీలింగ్ని తెప్పిస్తాడు. ఎనీథింగ్ గాడ్ క్రియేటెడ్, ఆ క్రియేషన్ దగ్గరికి వెళ్ళారనుకోండి, ఇందాక సిఎస్ లూయిస్లో కూడా మనకు అది కనిపిస్తుంది. నేచర్కి దగ్గరగా వెళ్ళడం అంటే మనం వీటిని లైఫ్లో ఎందుకో కొన్ని క్రిటికల్ ఆస్పెక్ట్స్, అంటే ఇది నీడ్ ఉంటుంది మన పిల్లలకి, జీవితానికి ఇది అవసరం ఉంటుంది అన్న వాటిల్లోంచి వీటిని తీసాం. మీకు ఇంతకుముందు ఎడ్యుకేషన్లో మనం చిన్నప్పుడు మనకి పిల్లల్ని ఎక్స్కర్షన్కి తీసుకెళ్ళటం అన్నది ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ అన్ ఎడ్యుకేషనల్ కరికులం. పెద్ద అయిన తర్వాత ఇండస్ట్రియల్ దీంట్లో వెళ్ళేది వేరు. స్కూలింగ్లో ఎక్స్కర్షన్ అన్నది పిల్లల్ని తీసుకుని దగ్గరలో ఉన్న ఒక గార్డెన్కో ఒక పార్క్కో వెళ్ళి పిల్లల్ని ఆ నేచర్లో కూర్చోబెట్టి ఆ నేచర్లో కొంతసేపు ఆడిపించి, అటువంటి కాన్సెప్ట్స్ సమ్హౌ వి మిస్డ్. లైఫ్లో ఆ వావ్ ఫ్యాక్టర్ పోయిందనుకోండి, మనం చాలా డంబ్ అయిపోతాం. పిల్లలు ఫాస్ట్గా ఎందుకు నేర్చుకుంటారు తెలుసా? వాళ్ళకి ప్రతి ఒక్కటి వావ్. ఆ వావ్ ఫ్యాక్టర్లో దాన్ని తెలుసుకునే ప్రయత్నంలో నేర్చుకుంటారు. మనకి ఆ మీడియా, మనకున్న ప్రెషర్స్, మనం తెలియకుండా అది టెంప్టేషన్ అని మనం అర్థం చేసుకోకుండా మనం కూడా ఒకలాంటి దీంట్లోకి తీసుకెళ్ళి ఇరికిచ్చేసుకుంటున్నాం. ఇమాజినేషను. ఎప్పుడన్నా ప్రాక్టీస్ చేశారా? ఏదన్నా దేని గురించి అన్న కూర్చుని ఆలోచించుకుని ఊహించుకుని, ఏదన్నా చదువుతున్న దాన్ని, అంటే పగటి కళలు కనద్దురు అని తిట్టేవాళ్ళు అవగంచినప్పుడు కళలు కనగలగటం అన్నది నాకు రీసెంట్గా నన్ను బాగా ఇబ్బంది పెడుతున్న ఫ్యాక్టర్ ఏంటి అంటే, కల్కి మూవీ. మనం భక్తి అన్నదానికి ఒక మాస్క్ వేసి, సర్వైవల్ అన్న దాంట్లో పడిపోయి, ఆర్ట్ని ఇమాజినేషన్ని దూరం చేసుకున్నాం. ఆర్ట్ని ఇమాజినేషన్ని దూరం చేసుకోవడం వల్ల ఏమవుతుంది తెలుసా? వేరే వాళ్ళు ఆ ఇమాజినేషన్కి ఒక ఆర్ట్ ఫామ్ తీసుకొచ్చి ఒక కాన్సెప్ట్ని వాళ్ళు నెక్స్ట్ జనరేషను వాళ్ళల్లో ఇన్స్టాల్ చేస్తున్నారు. దీని వెనకాల ఎంత పెద్ద ప్రమాదం ఉంది, ఆ ప్రమాదాన్ని అసలు మనం గమనించట్లా. మణిపూర్ ఇష్యూస్ నడుస్తున్నాయి. లాస్ట్ ఇయర్ 26 మెంబర్స్ ఉట్టి రాజస్థాన్ కోటాలో పిల్లలు సూసైడ్ చేసుకుని చచ్చిపోతే, ఈ ఇయర్ 13 మంది నీట్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత చచ్చిపోయారు. ఆ నీట్ రిజల్ట్స్ దాని మీద ఒక పక్క యాజిటేషన్స్ లేకపోతే నడుస్తుంది. ఇంత గందరగోళంలో ఉట్టి బీహార్లోనే 13 బ్రిడ్జిలు కూలిపోయినాయి. ఏది లాస్ట్ 1 మంత్లో 13 బ్రిడ్జెస్ కూలిపోయినాయి. కానీ ఈ చేతిలో ఉన్న ఫోన్లో కల్కి కలెక్షన్స్ గురించి, కల్కిలో వాడిన ఎఫెక్ట్స్ గురించి
ప్రభాస్ గురించి, వాళ్ళ గురించి, వీళ్ళ గురించి కంటిన్యూస్గా ఇదే. అక్కడ ఏం జరుగుతుంది అంటే, ఇప్పుడు మీరు గమనించండి, మీరు రీసెంట్గా వస్తున్న ఆర్ట్ ఫామ్, మన పిల్లలు ఉన్న ఆర్ట్ ఫామ్ ఒక మైథాలజీ, ఈవెన్ కాంటెంపరీ స్టోరీ అయినా కానీ వెనకాల ఒక మంత్రోచ్చరణ లాంటి పాట, దాంట్లో ఒక ఎలిమెంట్ ఆఫ్ వెపన్. మీరు గమనించండి, ఆ గొడ్డలో, ఆ కత్తో, ఆ కర్రో ఏదో ఒక ఇమాజినేటివ్ లేకపోతే ఒక మైథాలజీకి రిలేటెడ్ వెపన్ ఒకటి తీసుకుని ఆ ఆ ఆ మ్యూజిక్, మీరు పూర్తిగా సినిమా చూడండి అవసరంలా, ట్రైలర్స్ చాలు మన మైండ్ మీద ఎంత భయంకరమైన ఇంపాక్ట్ పడుతుందో, దీన్ని ఎంత చంపేస్తుందో మనకు అర్థం కావట్లా. అది అవ్వడం వల్ల ఏమవుతుంది అంటే, బైబిల్ చదువుతున్నప్పుడు మన ఇమాజినేషన్ పనిచేయట్లా. మనకెవరు ఎక్స్ప్లెయిన్ ఎందుకు తప్పుడు టీచర్లు అంతకు వెళ్ళిపోతారు అంటే, మనలో ఆ ఇమాజినేషను, లాజికల్ రీజనింగ్ మిస్ అవుతుంది. మనకు చాలా ప్రాబ్లం అవుతుంది. మన పిల్లలు నెక్స్ట్ జనరేషను అసలు కంప్లీట్, అంటే ఇది ఒక టైప్ ఆఫ్ స్లేవరీ. మైండ్ని, అంటే ఇప్పుడు మనిషికి సంకెళ్ళేసి ఒక చోట ఎట్లా కట్టేస్తున్నారో, ఇప్పుడు చేతికి సంకెళ్ళు లేరు. మన బ్రెయిన్కి దేవుడిచ్చిన ఆ గిఫ్ట్కి సంకెళ్ళేసి మనల్ని బేసికల్గా కట్టేస్తున్నారు. అది ప్రాబ్లం అవుతుంది. అంటే అంత భయంకరంగా తప్పిపోయినాడు, అంత పెయిన్లో ఉన్నవాడు మళ్ళీ ఆలోచించుకుంటా, తన ఇమాజినేషన్ని, దేవుడిచ్చిన స్కిల్ని వర్కౌట్ చేసుకుంటా, రీజనింగ్ని అప్లై చేసుకుంటా, అంటే నేను ఎంత పెద్ద మెన్ ఆఫ్ గాడ్ మెసేజెస్ విన్నాను, వాళ్ళ పుస్తకాలు చదివాను. ప్రతి ఒక్కడు ఎక్కడో ఒక చోట సిఎస్ లూయిస్ని కోట్ చేయకుండా ఉండడు. అది థియాలజీ సంబంధించిన, ఇప్పుడు అది రీసెర్చ్ పేపర్ అయినా సరే, థియాలజీకి సంబంధించిన రీసెర్చ్ పేపర్ అయినా సరే, చిన్నపిల్లలకి చెప్పే స్టోరీలు అయినా సరే, నాకు సిఎస్ లూయిస్దే ఎందుకు పట్టుకున్నాను అంటే, దట్ ఈస్ ద రీజన్. చిన్నపిల్లలకు చెప్పే స్టోరీస్ దగ్గర నుంచి చాలా ప్రొఫౌండ్ థియలాజికల్ రీసెర్చ్ వర్క్లో సహా సిఎస్ లూయిస్ని కోడ్ చేయకుండా ఏ థియాలజీను, ఏ మ్యాన్ ఆఫ్ గాడ్, కరెక్ట్గా సబ్జెక్టు తెలిసినట్టు ఎవరు మాట్లాడరు. అంత ఇంపాక్ట్ తీసుకురాగలిగాడు అంటే ఎక్కడో ఉంది. మనం లిటరేచరు వదిలేసాం, భాష, నేటివ్ టంగ్కి ఉన్న గిఫ్ట్ ఒకటి ఉంటుంది, దాన్ని వదిలేసాం. పిల్లల్ని ఇమాజినేషన్కి దూరంగా తీసుకెళ్ళిపోయాం, పిల్లల్ని రీజనింగ్కి దూరంగా తీసుకెళ్ళిపోయాం, పిల్లల్ని గిఫ్ట్స్ నుంచి దూరంగా తీసుకెళ్ళిపోయాం, స్కిల్ నుంచి దూరంగా తీసుకెళ్ళిపోయాం. ఇవన్నీ తీసుకెళ్ళిపోయి మనం ఎటువంటి దీంట్లో ఉన్నామంటే, ఇవన్నీ కాకుండా ఇంకేదో ఉంది, అది చేస్తే కానీ మనం సర్వైవ్ అవ్వలేము, అది సాధిస్తే కానీ మన పిల్లలు రేపొద్దున బతకలేరు అన్న ఒక 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 డిసెప్టివ్ థాట్కి మనం హుక్కేసుకుని దాన్ని పట్టుకుని ఏడవబడుతున్నాం. ఇది ప్రాబ్లము. అస్సలు ఆర్ట్ని క్రిస్టియన్స్ వదిలేశారు. మన చర్చిలోనే ఉన్నారు, గుర్తుంది కదా, సాక్షి షార్ట్ ఫిల్ము కదా. అంటే ఆ గిఫ్ట్ ఉన్న, అది అసలు పోయింది. ఆర్ట్ అసలు పట్టుకోవట్లేదు క్రిస్టియన్స్. ఆర్ట్ పట్టుకోకపోతే రేపు పొద్దున ఏమవుద్ది చెప్పండి సొసైటీలో? నెక్స్ట్ జనరేషన్కి కమ్యూనికేట్ అయ్యేది ఆర్టే.
ఒకప్పుడు ఏఎన్ఆర్ సిగరెట్ తాగుతా మందు తాగేవాడు కాబట్టి ఆ ఏఎన్ఆర్ ఆర్ట్లో చూపించిన ఎఫెక్ట్ ఇప్పుడు సొసైటీని ఒక రకంగా పీడిస్తుంది. ఎందుకు అంటే మందు తాగడం అన్నది ఒక స్ట్రాంగ్ అబ్జెక్షనబుల్ ఇష్యూ కాలేదు సొసైటీలో. మీరు గమనించండి, ఈ సినిమాల ఆర్ట్లో ఇప్పుడు కాదు కానీ ఇప్పుడు వాళ్ళకి ఎవరికి యాక్షన్ రాదు. హీరోలకి హీరో గొప్పవాడు అవ్వాలంటే విలన్ భయంకరుని చూపించి విలన్ దన్నేస్తే హీరో అయిపోతాడు వీడు. ఇప్పుడు అది ఇప్పుడు హీరోకి ఉండాల్సిన లక్షణాలు కూడా ఉండవు. వీడికంటే పెద్ద ఆయన ఉంటాడు, వీడి కింద పనిచేసేవాడు, అదే సినిమాలో ఉందిగా, ఆడిని చంపకేసి కొడతా ఉంటే ఆడు హీరో. అది కామెడీ. మంది ఇప్పుడు ఇది. ఒకప్పుడు యాక్షన్లో ఉన్న ప్రతి ఒక్కడు హీరో అన్నవాడు ప్రతి ఒక్కడికి ఏదో ఒక తాగుడు సీన్ ఉంటుంది. ఆ తాగుడు సీను వాడికి చాలా ఫేమస్ అయ్యింది. దాన్ని అందరూ కలిసి కూర్చుని ఎంజాయ్ చేశారు. ఆ పాటల్ని చూసి విన్నారు. ఆ సినిమాలు హిట్ అయినాయి. సొసైటీలో ఆల్కహాలిజంని సీరియస్గా కూర్చుని అబ్జెక్ట్ చేసేవాడు లేడు. ఇంకా ఊర్లోకి వెళ్తే 3 తరాలు వాళ్ళు ఒకటే బార్లో కూర్చుని తాగుతున్నారు. నేను చూస్తున్నా. అంటే ఇప్పుడు తాతల తరం, తండ్రుల తరం, ఆ తర్వాత పిల్లల జనరేషన్, 3 జనరేషన్స్ ఒకే బార్లో కూర్చుని తాగుతున్నారు. అది ఎందుకు అంటే మనకి అది ఆర్ట్ ఫామ్లో ఇంట్రడ్యూస్ అయింది. చర్చికి ఆర్ట్ పోయింది. అన్ని ఆర్ట్ ఫామ్స్ వదిలేసాం మనం. మన పిల్లల్లోంచి పోయిట్స్ రావట్లా. లేరంటారు మన పిల్లల్లో పోయిట్స్ ఎవరు. లేకపోతే వాళ్ళని మనం ఎక్కడ ట్రిగ్గర్ చేయలేదు ఆ ఆర్ట్ బయటకు రావడానికి. పోయిట్స్ లేరు కదా, ఇన్స్పిరేషనల్గా పాడేవాళ్ళు లేరు కదా, నేచర్ని ఎంజాయ్ చేస్తా ఆ నేచర్లో టైం స్పెండ్ చేయడానికి ఆ ఓరియంటేషన్లో అసలు లేదు కదా. ఇది లేదు అసలు. ఇది ప్రాబ్లం అవుతుంది. నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే చర్చ్ కొన్ని ఎలిమెంట్స్ ఆఫ్ అంటే ఆ లిటరేచర్ కావచ్చు, ఎలిమెంట్స్ ఆఫ్ ఆర్ట్ని చర్చ్ అడాప్ట్ చేసుకోకపోతే నెక్స్ట్ జనరేషన్కి ట్రూత్ ప్రజెంట్ చేయడం అన్నది చాలా కష్టమైపోద్ది. చాలా కష్టమైపోద్ది. ఎందుకంటే బైబిల్ కూడా ఇది లిటరేచర్తో రిచ్గా ఉండే బుక్. ఇది దీన్ని చదవడం అర్థం కాదు. మానవుడు దేవుణ్ణి వెతకటం కూడా అర్థం కాదు. దేవుణ్ణి వెతకాలి అంటే దేవుడు మనిషికి ఇచ్చిన న్యాచురల్ ఎమోషన్స్లోనే దొరుకుతాడు. స్పందించటం చేతవ్వని అంటే ఎమోషన్ లేని జనరేషన్ చూస్తున్నారు. మీరు గమనించారా బయట అసలు ఎమోషన్స్ ఉంటలే పిల్లల్లో. అంటే వాళ్ళకి ఒక ఫ్లవర్ ఎమోషన్ని బయటకు తీసుకురాలేదు, తడిసిన మట్టి ఎమోషన్ని బయటకు తీసుకురాలేదు, చల్లగాలి ఎమోషన్ని బయటకు తీసుకురాలేదు, గ్రీన్ లీవ్స్ ఎమోషన్ని బయటకు తీసుకురాలేదు. మన పిల్లలు ఆ స్పందించి ఎమోషనల్గా ఎప్పుడన్నా మీతో మాట్లాడారు మీ పిల్లలు? గమనించండి. అది చచ్చిపోతే దేవుణ్ణి వెతకడం చాలా టఫ్ ఉంటుంది. మనం ఎట్లా అయితే న్యూట్రియంట్స్, వైటమిన్స్ సప్లిమెంట్గా ట్యాబ్లెట్లుగా లోనేస్తున్నాము, అట్ట దీనికి సంబంధించిన థియాలజీని సప్లిమెంట్లుగా మింగీయడం తప్పితే ఎంత కాదన్నా న్యాచురల్గా వచ్చిన ఇమ్యూనిటీ వేరు, సప్లిమెంట్లతో వచ్చింది వేరు. నేను అర్థమవుతుంది నేనేం చెప్తున్నాను. మనం చచ్చిపోతున్నాం, నెక్స్ట్ జనరేషన్ని చంపేస్తున్నాం. మనం ఇంకొక 5 minutes ఉంది. ఎవరన్నా కొంచెం ఎక్స్ప్రెస్ చేస్తారా నేనేం చెప్పడానికి ట్రై చేస్తున్నాను? మనం ఇది చదువుతూ ఉంటే ఆయన ఇమాజినేషన్లో బ్యూటీ కనిపిస్తుంది. ఆయన ఇమాజినేషన్లో బ్యూటీ, దాన్ని లాజికల్గా ఆయనకున్న రీజనింగ్, దాన్ని ఆన్ పేపర్ ఎక్స్ప్రెస్ చేయగలగడం, ఇవి కనిపిస్తుంది దాంట్లో.
అందుకే ఆయన క్రిస్టియానిటీ గురించి అంత ఆ కోట్ ఉంది కదా, నాకు క్రిస్టియానిటీ అన్నది సూర్యుడిలాగా. ఆ సూర్యుడు ఉదయించాడు అన్నదిగా దాంతో నాకు లోకం ఎట్లా కనిపిస్తుంది, ఆ క్రిస్టియానిటీలోంచి నాకు లోకం అట్లా కనిపిస్తున్నాడు. అండ్ హౌ కుడ్ ఈ మేక్ సచ్ స్టేట్మెంట్? అంటే హీ కుడ్ సీ హిస్ సరౌండింగ్స్ త్రూ ద, అంటే ఐస్ ఆఫ్ ద బైబుల్. అంటే ఆ దేవుడు ఆ లిటరేచర్లో నుంచి వాటిని అర్థం చేసుకోగలగడానికి మైండ్ అప్లై చేయడం చేత అయింది ఆయనకి. ఆ ఎక్సర్సైజ్ ఆయనకు చేత అయిందని, అండ్ వీఆర్ లూజింగ్ ఇట్. ఆ టైం లేకపోవడం కూడా స్క్రూ టైప్ లెటర్స్లో ఒక టెంప్టేషన్. ఇప్పుడు ఇట్లాంటి క్వశ్చన్స్ దీనికి ఆన్సర్లు ఎత్తుక్కోవడమే యాక్చువల్గా ఈ బుక్ రీడింగ్ వెనకాల ఉన్న ఉద్దేశం నాది. సంహౌ మనం ఏదో ఒకటి చేసి ఇప్పుడున్న సిట్యువేషన్ మీద కొంచెమైనా బెటర్మెంట్ ప్లాన్ చేసుకుంటామేమో అని ఇట్లా ఈ ఈ ఈ ఈ టైప్ ఆఫ్ సెట్టింగ్లో. ఎందుకంటే ఎక్స్ప్రెషన్ లేకపోతే మనం రోబోట్స్, చాలామంది రోబోట్స్. పొద్దున్న లెగిసారా, బ్రష్ చేసిన దగ్గర నుంచి రాత్రి మంచం మీద పండుకోబోయేదాకా మనంతా రోబోటిక్స్ సర్కసే నడుస్తుంది. కథకు తప్పితే ఎక్స్ప్రెషన్ లేదు, ఎంజాయ్మెంట్ లేదు, ఫీలింగ్ ఉండదు, అసలు ఏం ఉండదు. అది 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 చచ్చిపోతుంది. అది ఇంకొంచెం ఎవరన్నా మాట్లాడతారా, అండ్ ఇట్ ఈస్ డేంజరస్ అనిపిస్తుంది నాకు. అది మనం మనం అందరు చచ్చిపోవడం కాదు, కొంతమంది దాన్ని వాడుతున్న వాళ్ళు ఉన్నారు ఇమాజినేషన్ని. రాజమౌళి లాంటాడు, మొన్న ఈ కల్కి తీసిన వాళ్ళు లాంటాడు. దే ఆర్ యూజింగ్ దిస్ ఇమాజినేషన్ ఇన్ ఎ డేంజరస్ వే. తీసుకొస్తున్నారండి. సో ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఫాల్స్హుడ్ని అసలు చాలా సటిల్గా తెలియకుండా మన హార్ట్లో అట్లా మన పిల్లలు మైండ్ సెట్లో తీసుకెళ్ళి ఆ ఫాల్స్హుడ్ని అట్లా పెట్టేస్తారు. వాడు ఇమాజినేషన్కి విఎఫ్ఎక్స్ వాడుతున్నాడు, వాడు ఊహించుకున్నది మనతో ఊహించుకునేటట్టు చేస్తున్నాడు. ఇమాజినేషన్ అండ్ ఎక్స్ప్రెషన్ ఈ రెండు చచ్చిపోతున్నాయి మనలో. మీలో ఇప్పటికి పాటలు వింటే ఏడ్చేవాళ్ళు ఎవరున్నారు? లిరిక్స్ని పెట్టుకుని ఎంతమందికి ఏడుపు వస్తుంది? ఎక్కడో కొన ఊపిరి ఉందని మనకి. అది 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 ఉందా ఇప్పుడు ఎవరికన్నా ఆ లిరిక్స్ వింటే? అంటే అంటిల్ అన్లెస్ యు ఇమాజిన్ యువర్ సెల్ఫ్ ఇన్ దాట్ సిచ్యువేషన్, ఆ లిరిక్ నిన్ను కదిలించలేదు కదా. అది మన అసలు పిల్లలకి ఎవరికన్నా అసలు ఇప్పుడున్న పాటల్లో లిరిక్స్ ఏందో కూడా తెలియదు మనకి, అట్లా ప్రాబ్లం అవుతుంది. సో కొంచెం లిటరేచరు ఇంపార్టెన్స్ పిల్లలకి, నేటివ్ టంగ్. అంటే మనం దేవుడు నాకు అసలు ఒకప్పుడు తెలుగు భలే ఇదొక ఏదో ఉండేది, బట్ నాకు ఇదంతా అర్థమవుతున్న తర్వాత దేవుడు నిర్ణయ కాలాన్ని మనం ఏ ప్లేస్లో పుట్టాలో కూడా ముందుగా నిర్ణయించాడంటే దెర్ ఈజ్ సంథింగ్ దట్ వీ కెన్ సర్చ్ రిగార్డింగ్ గాడ్ ఇన్ ద ప్లేస్ వేర్ వీఆర్ లివింగ్. ఆ భాషలో, ఆ కల్చర్లో, ఆ మనుషుల్లో, వాళ్ళకున్న ఆలోచనల్లో ఎక్కడో దేవుడికి సంబంధించిన హింట్స్ మనకు దొరుకుతాయి.
నాకు ఉన్న పిచ్చి మీకు ఎక్కించడానికి ట్రై చేస్తున్నానేమో. నాకు ఇది ఈ ఏరియాలో చాలా చోట్ల మనం డ్రైవ్ ఉన్నాము. నాకు ఆ కల్కిది ముఖ్యంగా చూసిన దగ్గర నుంచి మరి ఏంటిది మనం ఎందుకు వదిలేసాం, మనం ఒక పోయట్రీ రాయలేము, ఒక 4 మాటలు పేపర్ మీద పెట్టలేము, మన ఫీలింగ్ ఏంటో కూడా మనకు అర్థం కాదు. ఆ ఫీలింగ్ని ఒక ఆలోచనలో తీసుకొచ్చి పేపర్ మీద, మనకి చిన్నప్పుడు డైరీ రైటింగు ఇట్లాంటివి ఉండేవి. అసలు ఇప్పుడు పిల్లలకి వాటికి సంబంధించినవి కూడా అసలు ఏవి లేవు. దెర్ ఇస్ సంథింగ్ దట్ వీ నీడ్ టు డూ. ఎంతమంది సిఎస్ లూయిస్లు చచ్చిపోతున్నారు మన ఇళ్ళల్లో. ముఖ్యంగా మన కమ్యూనిటీకి నీడ్ ఉంది సంభవ్. అంటే ఇప్పుడు ఇట్లాంటి చదువుతూ ఉంటే మనం ఎక్కడ మనం నొక్కే పడుతున్నామో కొంచెం అర్థం అవుతుందని. సో దీంట్లో అందరం కలిసి పార్టిసిపేట్ చేద్దాం. మనకి ఆ బుక్లో దానికి సంబంధించిన ఇంట్రడక్షన్ ఉంది కదా, ఆ ఇంట్రడక్షన్ చదువుకొని వచ్చి ఆ టైంకి మనం 8:15కి విల్ ట్రై టు క్లోజ్. దాన్ని ఎంతవరకు మనం చదివి దాని గురించి డిస్కస్ చేయగలము. ఆ ప్రిఫేస్ ఉంది కదా, ప్రిఫేస్తో పాటు చాప్టర్ 1 చూశారు. ఈయన పుస్తకాలు ఎవరైనా చదివిన వాళ్ళు ఉన్నారా? నార్నియా 7 బుక్స్ కూర్చుని మొత్తం అయిపోయిన తర్వాత వదిలిపెట్టాం పుస్తకాన్ని. చాలా బ్యూటిఫుల్ ఉంటాయి. ఏం పెయిన్ అది, ద ప్రాబ్లమ్ ఆఫ్ పెయిన్ అని ఉంటుంది. లైఫ్లో ఉన్న ఆ పెయిన్ని అర్థం చేసుకోవడానికి ఈయన రాసే ఫిలాసఫీ ఉంటుంది. అసలు చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. వీఆర్ రియల్లీ మిస్సింగ్ ఇట్లాంటి రైటింగ్స్. సో మనకు పుస్తకాలు చదవటం కూడా ఒక డ్రాబ్యాక్ కాబట్టి మనం విల్ యూటిలైజ్ దిస్ టైం. సో 8:15 అయింది. ఈరోజు లేట్గా స్టార్ట్ అయినా నేను ఓన్లీ వి థాట్ ఆఫ్ అంటే ఈ ఇంట్రడక్షన్ ఆఫ్ ది ఆథరు దీని రిలేటెడ్ కాన్సెప్ట్స్ గురించి మాట్లాడదాం అనుకున్నా. యాక్చువల్గా నెక్స్ట్ 4th Saturday నుంచి విల్ గెట్ ఇన్ టు ద బుక్. రైట్. ఎవరన్నా ఇంకోళ్ళు పెద్దోళ్ళు ఎవరన్నా ఇంకెవరు ఈ లిటరేచర్ గురించి, ఇమాజినేషన్ గురించి, ఎక్స్ప్రెషన్స్ గురించి, ఫీలింగ్స్ గురించి? అదే ప్రాబ్లం ఇప్పుడు మనకి. దానికి వెనకాల ఏదో బీజిఎం సినిమా పాట ఉంటే కానీ మనలో ఆ ఎక్స్ప్రెషన్ ఫీలింగ్ కూడా రాట్లా బయటికి. వీడియో చాలా డేంజరస్ ఎఫెక్ట్ ఉంటుంది మైండ్ మీద. మనల్ని బాక్స్లో పెట్టేస్తుంది వీడియో. నాకు తెలిసి స్పందన అందరికి ఉంటుందండి. పర్సంటేజ్ డిఫరెంట్ ఉంటుంది, వే ఆఫ్ రెస్పాన్స్ డిఫరెన్స్ ఉంటుంది. కానీ స్పందన అనేది అది అది దట్ ఈస్, నాకు తెలిసి దట్ ఈస్ బేసికల్ హ్యూమన్ ఇదే. కనీసం అది స్పందించటం, ఆ స్పందన ఏమో, ఆ స్పందన రావాల. అంతే. సొంత వాళ్ళకి లాస్ నుంచి వచ్చే బాధ భయంలోంచి వాళ్ళు ఏడుస్తారు. కానీ నాకు తెలిసి రెస్పాన్సెస్ అవును, కొట్టుకోవడాలు, చంపుకోవడాలు, కాన్స్టెంట్గా ఇష్యూస్ని బంబార్డ్ చేయడం, ఇదంతా స్పిరిచువల్ వార్ఫేర్లో. ఇది యాక్చువల్గా ఏంటంటే ఒక రిటైర్డ్ డెవిల్ అప్పుడే జాబులో జాయిన్ అయిన ఇంకో డెవిల్కి మనుషుల్ని వాళ్ళ హ్యూమన్ నేచర్ని ఎక్స్ప్లెయిన్ చేస్తా వాళ్ళు ఏ రకంగా టెంప్ట్ చేయొచ్చు
అని ఆ పెద్ద డెవిల్ చిన్న డెవిల్కి మధ్యలో జరిగే ఆ లెటర్స్ కరస్పాండెన్స్ అది 31 లెటర్స్. ఆయన ఏం చేశాడంటే ఇంకొక యాంగిల్లో నుంచి ఎనిమీ క్యాంప్లో నుంచి మనుషుల్ని చూపిస్తా, మన బలహీనతల్ని బయటకు చూపిస్తా, అది ఎలా ఉంటుంది, ఎలా మనం దాంట్లోంచి బయటకు రావచ్చు అన్నది అది దీని వెనకాల ఉన్న హ్యూమన్ నేచర్, టెంప్టేషన్, స్పిరిచువల్ వార్ఫేర్, స్పిరిచువల్ గ్రోత్. సో ఈ ఆస్పెక్ట్స్. సో విల్ క్లోజ్ ఇట్ హియర్. కొంచెం ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం. థ్యాంక్స్ వదిన. కానీ పెద్దోళ్ళందరూ మెసేజ్ అవ్వడం వేరుగుంది నాకు. అన్నా ఇదే అన్నా, నేను కూడా ప్రిపేర్ అవ్వాలి, నేను దీని మీదే ఉన్నా. నేను అది అంటే నేను సీరియస్గా దాని మీద అంటే నెక్స్ట్ వీక్ నుంచి నేను యాక్చువల్గా ఈ ఏరియాలో ఆ క్వశ్చన్ మార్క్ పెడదామని, మన ఎక్స్ప్రెషన్స్, ఆ ఇమాజినేషన్, ఆ ఫీలింగ్. ఓకే ఓకే యా ప్లీజ్, అందరూ మాట్లాడొచ్చు ఫ్రీగా. ఉమ్, 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 ఉమ్. ఓకే, ఇంకొకసారి మీరు దీంట్లో చెప్తే. అంటే ఏం లేదు, అది మనం ఈ స్టడీ యొక్క మెయిన్ గోల్ ఏంటి, ఈ స్టడీ యొక్క మెయిన్ గోల్ ఏంటి, ఏమి అచీవ్ చేయాలనుకుంటున్నాము. సెకండ్ థింగ్, బైబిల్కి ప్రాధాన్యత, అలాగే ఇట్లాంటి లిటరేచర్ యొక్క ప్రాధాన్యత, మనం దేనిపైన ఎక్కువ ఆధారపడుతున్నాం అనేది మనం జాగ్రత్తగా గమనించాలి. థర్డ్ పాయింట్, ఈ అవుట్కమ్లోంచి మనం వ్యక్తిగతంగా ఏం మార్చుకుంటున్నాము, ఒక సమాజంగా సమూహంగా ఏం మార్చాలనుకుంటున్నాం. ఈ 3 పాయింట్స్ పైన మనకి సరైన అవగాహన ఉండాలి, కామన్ అండర్స్టాండింగ్ అని నాకు అనిపించింది. నేను బేసికల్గా చాలా ఎమోషనల్, నన్ను ఇట్లా కొంచెం బ్యాలెన్స్ చేయాల. రైట్. సో ఇప్పుడు అంటే ద థాట్ బిహైండ్ ద బుక్ చెప్పా కదా, స్పిరిచువల్ వార్ఫేర్, హ్యూమన్ నేచర్ అండ్ టెంప్టేషన్, స్పిరిచువల్ గ్రోత్. సో దీన్ని బేస్ చేసుకుని ఈరోజు సిఎస్ లూయిస్ లైఫ్ గురించి కొంచెం విన్నాం కాబట్టి దాని మీద కొంచెం స్టడీ చేసుకుని ఈ లిటరేచరుని ఎలా చదివితే బాగుంటుంది, దీన్ని ఎక్కడ అప్లై చేసుకుంటే బాగుంటుంది అనేది ఎవరికి వాళ్ళు పర్సనల్గా వీల్ రైట్ డౌన్ అనే పేపర్ అండ్ కమ్. అంటే మళ్ళీ అందరి ముందు లేపి చదవమంటారేమో అన్న భయం ఉన్న వాళ్ళు అడగను, అట్లొద్దు. స్లోగా మీరు కూడా అంటే యాజ్ ద టైం పాసెస్ బై స్లోగా యూ విల్ ఆల్సో గెట్ అబ్జర్బ్డ్ ఇన్ టు దిస్ థింగ్. అప్పుడు మాట్లాడతారు. సో ఇనీషియల్ స్టేజ్లో అందరూ అన్నది కాదు, కొన్ని మనం అట్లా చేసుకుని విల్ ట్రై టు వర్క్ ఇట్ అవుట్ స్లోగా. థ్యాంక్ యూ. సో నేను కూడా కొంచెం ఓపెన్ మైండ్తోనే, ఫిక్స్డ్ మైండ్తో చెప్పాలని అనుకోవట్లే. మళ్ళీ ఇది డిస్కషన్లోకి వెళ్ళినప్పుడు మళ్ళీ అందరు గిఫ్ట్స్ ఉంటాయి కదా, మళ్ళీ అన్ని గిఫ్ట్స్లో నుంచి దీన్ని వర్కౌట్ చేసుకున్నాను. సో నేను మెయిన్గా కొంచెం మోడరేట్ చేస్తా, కొన్ని పాయింట్స్ని అటు ఇటు చెప్పడానికి ట్రై చేస్తా. సో ఎక్స్క్లూజివ్గా టీచర్ జాబ్ అయితే చేయను, కానీ బట్ దీన్ని వర్కౌట్ చేస్తూ ఉంటాను. అండ్
అంటే బ్రింగ్ ఇన్ డిఫరెంట్ థాట్స్ అండ్ ఇంటర్ప్రిటేషన్స్ ఆఫ్ ఆల్ ద పీపుల్ హూ ఆర్ గ్యాదరింగ్ హియర్. దాంట్లో నుంచి మనం ఒక కంక్లూజన్లోకి అట్లా వెళ్దాం. ఉమ్. అంటే మనకి ఒకటి మన మన చర్చిలో ఉన్న పెద్ద ప్రాబ్లం ఏంటంటే టైము తెలియకుండా చాలా ఎక్కువ స్పెండ్ చేస్తాం. అది కొంతమందికి ఇబ్బంది అవుతుంది. సో నేను ఆ టైం ఒక్కటి కొంచెం మెయింటైన్ చేయాలని అనుకుంటున్నా. సో నెక్స్ట్ టైము ఆ ఫస్ట్ లెటర్ మెయిన్ కంటెంట్ ఏంటి, దాంట్లో మనం ఏం అబ్జర్వ్ చేయబోతున్నామో దానికి సంబంధించిన కొన్ని బుల్లెట్ పాయింట్స్ తీసుకుంటే దెన్ విల్ గెట్ ఇన్ టు ద లెటర్. అట్లా చేద్దాం. సో ఫస్ట్ లెటర్ ఏంటి అది మీరు చదివేసుకుంటే అందరూ ఒకసారి, దాని తర్వాత దెన్ విల్ గెట్ ఇన్ టు, అండ్ ముందు ఆ మెయిన్ బుల్లెట్ పాయింట్స్ చూసుకుని వాట్ ఈస్ దిస్ లెటర్ అబౌట్, ద ఫస్ట్ లెటర్ చూసుకుని దాని తర్వాత ఇన్ డీటెయిల్ మనం చదువుకుంటే డిస్కషన్లోకి వెళ్దాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్. ఎవరన్నా ప్రేయర్ చేస్తారా? క్లోజ్ చేసేద్దాం.